Build your dreams, live rich, and leave rich. నేను మీ క్రిష్. లివ్ రిచ్ అండ్ లీవ్ రిచ్కు స్వాగతం. ఇక్కడ మన ఫిలాసఫీ చాలా సింపుల్ అండి. లివ్ రిచ్ అంటే పెద్ద పెద్ద ఖరీదైన కార్లు కొనడం గురించి కాదు, మనశ్శాంతిగా, అప్పుల చింత లేకుండా ఫైనాన్షియల్ ఫ్రీడంతో బ్రతకడం. మరి ఆ మనశ్శాంతిని సాధించాలంటే మన డబ్బుని తెలివిగా పెట్టుబడి పెట్టే మార్గాలు మనం తెలుసుకోవాలి కదా. అందుకే ఈరోజు మనం అలాంటి ఒక పవర్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ టూల్ గురించి చాలా లోతుగా తెలుసుకోబోతున్నాం. అయితే మనం అసలు విషయంలోకి వెళ్లే ముందు ఒక చిన్న గమనిక. ఈ సమాచారం అంతా కేవలం మీ అవగాహన పెంచడం కోసమే. ఎలాంటి పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందైనా తప్పకుండా ఒక సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ను సంప్రదించండి. గుర్తుపెట్టుకోండి, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టే పెట్టుబడులు ఎప్పుడూ మార్కెట్ రిస్క్లకు లోబడి ఉంటాయి. స్టాక్ మార్కెట్ అనగానే మనలో చాలామందికి రెండు రకాల చిత్రాలే కళ్ల ముందు కదులుతాయి కదూ. ఒకటేమో దేశంలోనే పెద్ద పెద్ద పేరున్న కంపెనీలు, చాలా సేఫ్ అనుకుంటాం, కాని వాటి గ్రోత్ ఎలా ఉంటుంది? తాబేలు నడిచినట్టు చాలా నెమ్మదిగా, కొంచెం బోరింగ్గా ఉంటుంది. ఇంకోవైపు చూస్తే అప్పుడే పుట్టుకొచ్చిన చిన్న చిన్న స్టార్టప్లు, వాటిల్లో పెడితే ఒక్క రాత్రుల్లో లైఫ్ మారిపోచ్చు, లేదా పెట్టిన డబ్బంతా సున్నా అయిపోచ్చు. అంటే మనం ఎంచుకోడానికి రెండే దారులున్నాయా? ఒకటి సేఫ్టీ, ఇంకోటి డేంజర్. చాలామంది ఇలాగే అనుకుంటారు, కాని నిజంగా అంతేనా? ఈ రెండు దారులేనా మన ముందున్నవి? ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసే ఒక మూడో దారి, ఒక తెలివైన మార్గం కూడా ఉంది అని చెప్తే, సేఫ్టీని వదలకుండానే మంచి రిటర్న్స్ ఇచ్చే సత్తా ఉన్న ఒక దారి మన భారత ఆర్థిక వ్యవస్థలోనే దాగి ఉంది. దాన్నే మనం స్వీట్ స్పాట్ అంటాం. అదే మిడ్ క్యాప్ ఫండ్స్ ప్రపంచం. ఈరోజు మనం ఆ ప్రపంచంలోకి అడుగుపెట్టి దాని రహస్యాలేటో తెలుసుకోపోతున్నాం. ఈ కొద్ది నిమిషాలు శ్రద్ధగా వింటే మన దేశపు తర్వాటి సూపర్ స్టార్ కంపెనీలను అవి అందరికీ తెలిసేలోపే ఎలా గుర్తించవచ్చో మీకే అర్థమవుతుంది. ఈ కాన్సెప్ట్ని చాలా సింపుల్గా అర్థం చేసుకోవటానికి ఒక రెస్టారెంట్ కథ చెప్తాను. లార్జ్ క్యాప్ కంపెనీ అంటే ఒక పెద్ద గ్లోబల్ ఫాస్ట్ ఫుడ్ చైన్ లాంటిది. నమ్మకమైనది, సేఫ్, కాని వచ్చే ఏడాది దాని సైజ్ డబుల్ అవ్వడం అసాధ్యం. ఇక స్మాల్ క్యాప్ అంటే మన వీధిలో కొత్తగా పెట్టిన ఒక ఫుడ్ ట్రక్. అది సూపర్ డూపర్ హిట్ అవ్వచ్చు, లేదా నెల తిరిగేలోపే మూతపడొచ్చు. చాలా చాలా రిస్క్. మరి మిడ్ క్యాప్ అంటే ఏంటి? ఇప్పుడు అసలు కథ వినండి. మన సౌత్ ఇండియాలో ఒక రెస్టారెంట్ చైన్ ఉంది అనుకుందాం. దానికి ఆల్రెడీ 50 బ్రాంచులున్నాయి. అన్ని లాభాల్లో నడుస్తున్నాయి. జనాలు క్యూ కడుతున్నారు. ఇప్పుడు ఆ ఓనర్ మొత్తం ఇండియా అంతటా ఇంకో 500 బ్రాంచులు పెట్టాలని ప్లాన్ చేస్తున్నాడు. దానికి డబ్బులు కావాలి. ఇప్పుడు ఆలోచించండి, ఇది కొత్త ఫుడ్ ట్రక్ అంత రిస్కీ కాదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఒక సక్సెస్ఫుల్ ఫార్ములా ఉంది. అలానే గ్లోబల్ చైన్ లాగా వాళ్ల గ్రోత్ ఆగిపోలేదు. వాళ్ల అసలు సిసలైన పెద్ద గ్రోత్ స్టోరీ ఇప్పుడే మొదలవుతోంది. ఇదే మిడ్ క్యాప్ల యొక్క అసలైన పవర్. సో ఈ రెస్టారెంట్ కథ బావుంది కదా, కాని మనం కష్టపడి సంపాదించిన డబ్బును పెట్టుబడి పెట్టేటప్పుడు కథలు మాత్రమే సరిపోవు. దాని వెనుకున్న రూల్స్ ఏంటి? ఈ ఫండ్స్ అసలు ఎలా క్రియేట్ అవుతాయి? ఎలా మేనేజ్ చేస్తారు? ఇప్పుడు ఆ డీటెయిల్స్లోకి లోతుగా వెళ్దాం. మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి ఒక హెడ్ మాస్టర్ ఉన్నారు. ఆయనే సెబీ. మార్కెట్లో అన్ని రూల్స్ ప్రకారం జరుగుతున్నాయా లేదా అని చూసుకోవడం సెబీ బాధ్యత. మనం వాడే మిడ్ క్యాప్ అనే పదం ఏదో సరదాగా పెట్టుకున్న పేరు కాదు. అది సెబీ చాలా కఠినమైన, స్పష్టమైన నియమాలతో నిర్వచించిన ఒక అఫీషియల్ కేటగిరీ. ఎందుకంటే మనం మిడ్ క్యాప్లో డబ్బులు పెడుతున్నామనుకున్నప్పుడు ఆ డబ్బు నిజంగా మిడ్ క్యాప్ కంపెనీలలోకే వెళ్తోందని మనకు గ్యారంటీ ఉండాలి కదా. ఆ గ్యారంటీ ఇచ్చేదే సెబీ. ఈ రూల్స్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం మార్కెట్ క్యాపిటలైజేషన్ అనే ఒక్క పదం తెలుసుకోవాలి. చాలా సింపుల్ అండి. ఒక కంపెనీకున్న అన్ని షేర్లని ఈరోజు మార్కెట్ రేటుకి కొనేయాలి అనుకుంటే దానికి మొత్తం ఎంత ఖర్చవుతుందో అదే ఆ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్. సింపుల్గా చెప్పాలంటే అది ఆ కంపెనీ యొక్క మొత్తం ప్రైస్ ట్యాగ్ అన్నమాట. సో సెబీ ఏం చేస్తుందంటే ఇండియాలో లిస్ట్ అయిన ప్రతి ఒక్క కంపెనీని వాటి మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే వాటి సైజ్ని బట్టి ఒక పెద్ద లైన్లో నిలబెడుతుంది. ఒక క్లాస్లో పిల్లలకు ర్యాంకులు ఇచ్చినట్టు అన్నమాట. ఈ లిస్ట్లో మొదటి 100 ర్యాంకుల్లో ఉండే అతిపెద్ద బలిష్టమైన కంపెనీలే లార్జ్ క్యాప్స్, దేశానికి మూలస్తంభాల్లాంటివి. ఆ తర్వాత 101వ ర్యాంకు నుంచి మొదలుపెట్టి 250వ ర్యాంక్ వరకు ఉన్న కంపెనీలనే మిడ్ క్యాప్స్ అంటాం. ఇదే మన ఫోకస్ ఏరియా, మన 101 to 250 క్లబ్. ఇక 251వ ర్యాంక్ తర్వాత వచ్చే వేల కంపెనీలన్నీ స్మాల్ క్యాప్స్ కిందకొస్తాయి. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మిడ్ లేదా స్మాల్ అనగానే మనకు చిన్న కిరాణా కొట్టు లాంటివి గుర్తొస్తాయి. కాని అది అస్సలు నిజం కాదు. ఇండియాలో 250వ ర్యాంకులో ఉన్న కంపెనీ సైజు కూడా వేల కోట్లలో ఉంటుంది. అది కూడా చాలా పెద్ద స్థిరపడిన వ్యాపారమే.
మనం మాట్లాడుకునేది చిన్న కంపెనీల గురించి కాదు, దేశంలో ఉన్న అతిపెద్ద రాక్షసులతో పోలిస్తే మధ్యస్థంగా ఉన్న కంపెనీల గురించి. ఇప్పుడు వస్తుంది సెబీ పెట్టిన అసలైన చాలా ముఖ్యమైన రూల్. ఒక మ్యూచువల్ ఫండ్ తన పేరులో మిడ్ క్యాప్ ఫండ్ అని బోర్డు పెట్టుకోవాలంటే ఖచ్చితంగా అది మన దగ్గర నుంచి తీసుకున్న డబ్బులో కనీసం 65% ఆ 101 నుంచి 250 ర్యాంకుల మధ్య ఉన్న కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేయాలి. ఇది తప్పనిసరి. ఫండ్ మేనేజర్ ఇష్టమొచ్చినట్టు వేరే వాటిలో పెట్టడానికి లేదు. అంటే మనం 100 రూపాయలు పెడితే అందులో కనీసం 65 రూపాయలు ఆ స్వీట్ స్పాట్లోనే ఉండాలన్నమాట. ఇది మనలాంటి ఇన్వెస్టర్లకు ఒక పెద్ద రక్షణ. ఓకే, రూల్స్ అర్థమయ్యాయి. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఈ 101 నుంచి 250వ ర్యాంక్ క్లబ్ ఎందుకంత స్పెషల్? దీన్నే ఇన్వెస్ట్మెంట్ ప్రపంచంలో గోల్డిలాక్స్ జోన్ అని ఎందుకు పిలుస్తారు? మీకు చిన్నప్పటి గోల్డిలాక్స్ కథ గుర్తుందా? గంజి మరీ వేడిగా లేదు, మరీ చల్లగా లేదు, కరెక్ట్గా ఉంది. కుర్చీ మరీ పెద్దది కాదు, మరీ చిన్నది కాదు, పర్ఫెక్ట్గా ఉంది. అచ్చం అలాగే మిడ్ క్యాప్ కంపెనీలు కూడా ఇన్వెస్ట్మెంట్కి పర్ఫెక్ట్గా సరిపోయే స్టేజ్లో ఉంటాయన్నమాట. అదెలాగో ఇప్పుడు చూద్దాం. మిడ్ క్యాప్ కంపెనీలు 2 వేర్వేరు ప్రపంచాల్లోని మంచి లక్షణాలను తీసుకుని ఒకచోట కలుపుతాయి. ఒకవైపు అవి స్మాల్ క్యాప్స్ కంటే చాలా స్ట్రాంగ్. ఒకవేళ ఎకానమీలో ఏదైనా సమస్య వచ్చినా తట్టుకుని నిలబడటానికి వాటి దగ్గర డబ్బు, స్థిరపడిన బిజినెస్ మోడల్స్ ఉంటాయి. చిన్న గాలిదుమారానికి కూలిపోవు. మరోవైపు దేశంలో ఉన్న అతిపెద్ద లార్జ్ క్యాప్ కంపెనీలతో పోలిస్తే ఇవి ఒక స్పీడ్ బోట్ లాంటివి. ఒక పెద్ద షిప్ తన డైరెక్షన్ మార్చుకోవాలంటే చాలా టైం పడుతుంది. కానీ ఒక మిడ్ క్యాప్ కొత్త అవకాశాలు కనపడగానే చాలా వేగంగా దూసుకెళ్లగలదు. అందుకే వాటి లాభాలు సంవత్సరానికి 20%, 30%, కొన్నిసార్లు అంతకన్నా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక నిజాయితీతో కూడిన హెచ్చరిక. ఇంత మంచి గ్రోత్ ఊరికే రాదు. మిడ్ క్యాప్ కంపెనీల ప్రయాణం ఎప్పుడూ ఒకే లైన్లో సాఫీగా సాగిపోదు. అదొక రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది. మార్కెట్ బాగా పడినప్పుడు ఇవి లార్జ్ క్యాప్స్ కంటే కూడా ఎక్కువగా పడొచ్చు. ఎందుకంటే ఇవి ఇంకా ఎదుగుదల దశలో ఉన్న కంపెనీలు కాబట్టి. అందుకే వచ్చే ఏడాది పిల్లల స్కూల్ ఫీజు లాంటి షార్ట్ టర్మ్ గోల్స్ కోసం ఈ ఫండ్స్లో అస్సలు పెట్టకూడదు. కనీసం 5-7 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ కాలం పాటు మనకు అవసరం లేని డబ్బునే ఇందులో పెట్టాలి. ఈ రోలర్ కోస్టర్ రైడ్లో ఓపికగా కూర్చోగలగడమే మన సక్సెస్కి అసలైన కీ. సరే, మన దగ్గర డబ్బుంది, లాంగ్ టర్మ్కి పెట్టడానికే సిద్ధంగా ఉన్నాం. కానీ ఆ 150 మిడ్ క్యాప్ కంపెనీలలో ఏది నెక్స్ట్ సూపర్ స్టార్ అవుతుంది? ఏది ఫెయిల్ అవుతుంది? ఈ కష్టమైన నిర్ణయం ఎవరు తీసుకుంటారు? ఇక్కడే మన కథలోకి అసలైన హీరో వస్తారు. ఆయనే ఫండ్ మేనేజర్. చూడండి, ప్యాసివ్ ఇండెక్స్ ఫండ్ అనేది ఒక రోబో లాంటిది. అది ఆలోచించదు. మిడ్ క్యాప్ ఇండెక్స్లో ఉన్న 150 కంపెనీల షేర్లని గుడ్డిగా కొనేస్తుంది అంతే. కానీ యాక్టివ్ మిడ్ క్యాప్ ఫండ్ అలా కాదు. అదొక టాలెంటెడ్ షెఫ్ లాంటిది. మార్కెట్లో ఉన్న 150 రకాల కూరగాయల్ని గుడ్డిగా వాడేయకుండా వాటిలో ఎంతో మంచి, ఫ్రెష్గా ఉన్న ఒక 40-50 వాటిని మాత్రమే సెలెక్ట్ చేసి ఒక అద్భుతమైన వంటకాన్ని, అంటే మన పోర్ట్ఫోలియోని తయారుచేస్తారన్నమాట. ఈ పనికోసం ఫండ్ మేనేజర్ వాళ్ళ టీం నిజమైన డిటెక్టివ్లా పనిచేస్తారు. వాళ్ళ టార్గెట్ ఇండెక్స్ని కాపీ కొట్టడం కాదు, దాన్ని ఓడించడం. ఈ ఫండ్ మేనేజర్ల వేట ఏదో ఆఫీస్లో కూర్చుని చేసే పని కాదు. అది చాలా డీప్ రీసెర్చ్. వాళ్లు ముందుగా వేలాది కంపెనీల నుండి ఫిల్టర్ చేసి ఒక 300-400 కంపెనీలతో ఒక వాచ్లిస్ట్ తయారు చేసుకుంటారు. తర్వాత వాళ్ల టీంలోని అనాలిస్టులు ప్రతి కంపెనీ బ్యాలెన్స్ షీట్ని భూతద్దం పెట్టి చూస్తారు. అప్పులెంతున్నాయి, లాభాలు నిజంగా పెరుగుతున్నాయా, కంపెనీ డబ్బుని ఎక్కడ వాడుతోంది, ఇలాంటివన్నీ. కానీ వాళ్ల పని అక్కడితో ఆగదు. నేరుగా ఆ కంపెనీల సీఈఓలతో, మేనేజ్మెంట్తో కూర్చొని వాళ్ల ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో గంటల తరబడి ప్రశ్నిస్తారు. కొన్నిసార్లు కంపెనీ పేపర్ల మీద చెప్పేవి నిజమేనా అని తెలుసుకోవడానికి నేరుగా వాళ్ల ఫ్యాక్టరీల దగ్గరికి, ప్లాంట్ల దగ్గరికి కూడా వెళతారు. వాళ్ల లక్ష్యం ఒక్కటే, అందరూ పట్టించుకొని కానీ అద్భుతమైన భవిష్యత్తున్న టర్నరౌండ్ స్టోరీలు లేదా కొత్త టెక్నాలజీతో మార్కెట్ని మార్చియబోయే కంపెనీలను వెతికిపట్టుకోవడం. ఓకే, ఫండ్ మేనేజర్ ఇంత కష్టపడి ఒక వజ్రాన్ని కనుగొన్నారు అనుకుందాం. వాళ్లు సెలెక్ట్ చేసిన కంపెనీ అద్భుతంగా పర్ఫామ్ చేసింది. దాని షేర్ ప్రైస్ ఆకాశానికి ఎగిరిపోయింది. అప్పుడేమవుతుంది? ఇక్కడే అసలైన వెల్త్ క్రియేషన్ మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. దీన్నే మనం సంపద సృష్టి చక్రం లేదా వెల్త్ క్రియేషన్ సైకిల్ అంటాం. ఈ సైకిల్ని మనం స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. స్టెప్ 1, గ్రోత్. ఫండ్ మేనేజర్ 180వ ర్యాంక్లో ఉన్న ఒక మిడ్ క్యాప్ కంపెనీని కొన్నారు. అది సూపర్బ్గా పర్ఫామ్ చేసి దాని షేర్ ప్రైస్ డబుల్, ట్రిపుల్ అయింది.
స్టెప్ 2 గ్రాడ్యుయేషన్. ఆ కంపెనీ సైజ్ ఎంత పెరిగిందంటే సెబీ అఫీషియల్ ర్యాంకింగ్లో అది టాప్ 100లోకి వచ్చేసింది. అంటే ఒక స్కూల్ స్టూడెంట్ కాలేజ్కి ప్రమోట్ అయినట్టు. అది మిడ్ క్యాప్ నుంచి గ్రాడ్యుయేట్ అయి ఇప్పుడు అఫీషియల్గా ఒక లార్జ్ క్యాప్ కంపెనీ అయిపోయింది. స్టెప్ 3 ప్రాఫిట్ బుకింగ్. ఇప్పుడు తెలివైన ఫండ్ మేనేజర్ ఒక ముఖ్యమైన పని చేస్తారు. ఈ ఫండ్ రూల్ ప్రకారం ఇదొక మిడ్ క్యాప్ ఫండ్. సో ఇప్పుడు లార్జ్ క్యాప్గా మారిన షేర్లని వాళ్ళు నెమ్మదిగా మంచి ధరకు అమ్మేస్తారు. ఇలా చేయడం ద్వారా మనకోసం వచ్చిన భారీ లాభాలను లాక్ చేస్తారన్నమాట. స్టెప్ 4 రీఇన్వెస్ట్మెంట్. అమ్మగా వచ్చిన డబ్బుని ఖాళీగా ఉంచరు. ఆ డబ్బుతో వాళ్ళు మళ్లీ లిస్ట్లో కిందకి వెళ్లి బహుశా 230వ ర్యాంక్లో ఉన్న ఇంకో కొత్త ప్రామిసింగ్ మిడ్ క్యాప్ స్టార్ కోసం వేట మొదలుపెడతారు. ఈ సైకిల్ ఇలా కంటిన్యూస్గా తిరుగుతూనే ఉంటుంది, మన సంపదను పెంచుతూనే ఉంటుంది. ఈ మొత్తం ప్రాసెస్లో మనం కొన్ని కొత్త ఫైనాన్షియల్ పదాలు నేర్చుకున్నాం కదా, వాటిని ఒక్కసారి సింపుల్గా రివైజ్ చేసుకుందాం. అవి మన మైండ్లో బలంగా ప్రింట్ అయిపోతాయి. మొదటిది మార్కెట్ క్యాపిటలైజేషన్. సింపుల్గా చెప్పాలంటే ఒక కంపెనీ యొక్క మొత్తం ప్రైస్ ట్యాగ్. రెండవది యాక్టివ్ మేనేజ్మెంట్. అంటే రోబోలా గుడ్డిగా కాకుండా ఒక ఎక్స్పర్ట్ మేనేజర్ తన తెలివితో బెస్ట్ స్టాక్స్ని వేటాడటం. మూడవది రీబ్యాలెన్సింగ్. అంటే మన గ్రాడ్యుయేషన్ డే కథలాగా బాగా పెరిగిన వాటిని అమ్మి లాభాలను జేబులో పెట్టుకుని కొత్త అవకాశాల కోసం వెతకడం. చివరిగా బెంచ్ మార్క్. ఇది మన ఫండ్ మేనేజర్ యొక్క రిపోర్ట్ కార్డ్ లాంటిది. అతను క్లాస్లోని మిగతా వాళ్లకంటే బాగా చేస్తున్నాడా లేదా అనిది మనకు చెప్తుంది. ఇదండి ఈరోజు మిడ్ క్యాప్ ఫండ్స్ ప్రపంచంలో మన ప్రయాణం. గుర్తుంచుకోండి, సంపద సృష్టించడమంటే కేవలం పెద్ద కంపెనీలలో నెమ్మదిగా వెళ్లడం లేదా చిన్న కంపెనీలతో గ్యాంబ్లింగ్ చేయడం కాదు. ఆ మధ్యలో ఉన్న స్వీట్ స్పాట్ని అర్థం చేసుకోవడంలోనే అసలైన తెలివి ఉంది. సరైన నాలెడ్జే మన అతిపెద్ద ఆస్తి. మరిన్ని వివరాల కోసం డిస్క్రిప్షన్లో ఉన్న ది లెగసీ డైరీ లింక్ని తప్పకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరియు ఈ నాలెడ్జ్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. రిమెంబర్, లివ్ రిచ్ అండ్ లీవ్ రిచ్. నేను మీ క్రిష్.